మీ రైట్లో Hi. కిరణ్ ఫ్రమ్ సైరా మీడియా. Hi. సో మీరు పాండమిక్లో కలర్ ఫోటోతో హిట్ కొట్టారు. సో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ ఇస్తున్నారు. సో ఈ జర్నీ ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నెక్స్ట్ రాబోతుంది కదా. అవును, చాలా హ్యాపీగా ఉందండి. అమెజాన్తో వర్క్ చేయటం హ్యాపీ. అమెజాన్లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ నాకు. సో చాలా హ్యాపీగా ఉంది. అమెజాన్ వలన మొత్తం అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నాయి. సో మహానటితో యాక్ట్ చేసినప్పుడు మీకేమైనా యాక్టింగ్ పరంగా ఏమైనా ఇబ్బంది అవుతున్నారా? అవును, నేను స్టార్టింగ్ టెన్షన్ వచ్చింది కానీ తర్వాత చాలా హ్యాపీగా కలిసిపోయి చేసామండి. కీర్తి సురేష్ గారు, హాయ్ అండి, వెల్కమ్ టు హైదరాబాద్. హాయ్ అండి, థ్యాంక్ యూ. ఇది చూస్తుంటే ట్రైలర్ చాలా క్లీన్ కామెడీగా అనిపిస్తుంది. దీన్ని ఓటీటీకి ఎందుకు పరిమితం చేశారు? థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయకూడదు? అమెజాన్ మీరు చెప్తారా? ఎక్కడ పద్మ గారు? అదేంటి అంటే ఐ థింక్ దే చోస్ టు డూ ఇట్ అండి. అండ్ ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ కాంటెంట్ ఫర్ ఓటీటీ అనమాట. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచైనా చూడొచ్చు. వై రెస్ట్రిక్టెడ్ టు థియేటర్స్ మాత్రం ఈ సబ్జెక్ట్ అందరూ చూడొచ్చు. అండ్ ఇట్స్ ఆల్సో వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో it is nicer to do on OTT, and the decision is Amazon's. విలేజ్ సర్పంచ్గా చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ పోషించినట్టున్నారు మీరు. ఎలా ఉండబోతుంది రియల్ లైఫ్లో కూడా innocent. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? సో ఈ క్యారెక్టర్ ఇన్నసెంట్గా ఉంటుంది. ఒక ఊరిని చూస్తున్న అమ్మాయి, అది ఈవెన్చువలీ కొంచెం మెచ్యూర్డ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అమ్మాయి. సో హౌ ఎలా ఏ సిట్యువేషన్లో ఎలా అది జరుగుతుంది అనేది. అండ్ ఎస్, ఇన్నసెంట్ స్టార్టింగ్ ఆఫ్ యాజ్ ఇన్నసెంట్, బట్ స్టిల్ నేను చెప్పాను కదా, సుహాస్ గారు కూడా చెప్పారు కదా, ఓవరాల్గానే ఒక వేరే మూడ్లో ఉంటుంది సినిమా. ఒక కార్టూనిష్, వెరీ గూఫీ అలా ఉంటుంది. సో వీ గాట్ టు డూ సంథింగ్ దట్ వీ హ్యావ్ నాట్ డన్ బిఫోర్. దీని ముందు ఇలా ఎప్పుడు చేయలేరు. సో యా, ఇన్నసెంట్లోనే ఒక డిఫరెంట్ ఇన్నసెంట్. డైరెక్టర్ గారు, ఉప్పు కపురంబు టీజర్ చాలా క్యాచింగ్ ఉందండి. సో మీ పాస్ట్ మూవీస్ తీసుకుంటే కొంచెం లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ చేశారు. మహానటి కటి, సాని కదియం తమిళ మూవీస్ చేశారు. సో అంతరా రస్టిక్ మూవీస్ చేసిన తర్వాత ఇటువంటి క్యాచీ టైటిల్ మూవీతో ఐ మీన్ సమ్ గ్రిటీ, సమ్ కామెడీ మేనర్ చేయడం అనేది మీ థింకింగ్ ఎలా ఉంటుంది ఒక లీడ్ ప్రొటగనిస్ట్లో? యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి. కామెడీ యాజ్ అ జానర్ ఓన్లీ. బికాస్ టు మేక్ సమ్వన్ క్రై ఈజ్ ఈజీ, బట్ టు మేక్ సమ్వన్ లాఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ. సో దీని ముందే రఘుతాత అని ఒక ఫిలిం చేశాను తమిళ్లో. అది కూడా ఇలాంటి ఒక కామెడీ. అది వేరేలాంటి కామెడీ. దెన్ ఇది చేశాను. సో ఈ కామెడీ చేస్తున్నప్పుడు నాకు పర్సనలీ చాలా ఇష్టం ఈ జానర్. అండ్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఇష్టం ఇది అలాంటి ఒక మూవీ. అండ్ most of my films I worked with a lot of different kinds of directors, some new directors, a lot of experimental content. Ivanni naku chaala ishtam, and this is one of those which I loved working in this film. So very much looking forward. సో అవుట్ ఆఫ్ ద బస్ క్వశ్చన్, నెక్స్ట్ మీ మూవీ విజయ్ దేవరకొండతో ఉందని చెప్పారు. సంథింగ్ గాసిప్ లైక్ దట్. విజయ్ దేవరకొండ, రవికాంత్ డైరెక్టర్, మా ప్రాజెక్ట్ ఉందా లైనప్లో ఉందా? దిల్ రాజు గారు చెప్తారు. యా, హాయ్ కీర్తి సురేష్ గారు. హాయ్, యువర్ లెఫ్ట్ సైడ్ కీర్తి సురేష్ గారు. హాయ్, సో వెల్కమ్ టు హైదరాబాద్. ఉప్పు కర్పూరంబు ట్రైలర్ నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇందులో యాక్టింగ్ అనేది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్గా యాక్టింగ్ అయితే చేశారని మాకు ఫీల్ వచ్చింది. సుహాస్ గారితో అంటే సుహాస్ గారిని చూస్తుంటే ఇన్నోసెంట్గా ఉంటారు. అదే క్యారెక్టర్ మీరు అంత ఇన్నోసెంట్గా చేశారని అనిపించింది. సో ఎలా ఉంటుంది అంటారు అంటే మీ ఇద్దరి మధ్య వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని? సూపర్ అండి. ఈజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్, అండ్ హీ హాస్ అ సూపర్బ్ చార్మింగ్ స్మైల్. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ నైస్ టు ఆల్వేస్ కమ్ మార్నింగ్ షూట్కి వచ్చి ఇలాంటి ఒక స్మైలింగ్ ఫేస్ని చూసి మన వర్క్ చేయడం అంటే అది ఇట్ ఫీల్స్ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్ విత్ ఇన్. అండ్ తన యాక్టింగ్ చేస్తున్నప్పుడు, తన సీన్స్ మానిటర్లో చూస్తున్నప్పుడు ఇలా యూనో యూ అడ్మైర్ అన్ యాక్టర్ కదా, దట్ ఐవ్ డన్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. తన సుహాస్ గారు చూస్ చేస్తున్న స్క్రిప్ట్స్ అవన్నీ చాలా బాగుంది.
సో సో తనతో వర్క్ చేయడం నాకు చాలా 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 ఇట్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. ఎలా అయితే హౌస్ఫుల్ ఉందో నాకు తెలిసి అమెజాన్ ప్రైమ్ లో కూడా అంత హౌస్ఫుల్ అవుతుంది అనేది కోరుకుంటున్నాను. పద్మ గారు నోట్ చేశాను. సుహాస్ గారు హాయ్ హాయ్, దిస్ ఇస్ శరత్ హియర్ ఫ్రమ్ తెలుగు వన్. అండ్ ఎప్పుడైతే ఇది కాంబినేషన్ అనౌన్స్ అయిందో విత్ కీర్తి సురేష్ సుహాస్ అని, అది ఇండస్ట్రీ మొత్తం అంటే చాలా వరకు కూడా ఎక్కడ చూసినా సుహాస్ యాక్టింగ్ విత్ సురేష్, అది మీరు మనం డిస్కస్ కూడా చేసాం ఇంతకుముందు. ఇప్పుడు ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీరు కీర్తి సురేష్తో చేస్తున్నారు, అప్పట్లో చాలా ఆర్టికల్స్ అవ్వచ్చు, డిస్కషన్ అవ్వచ్చు, చాలా పెట్టారు. సో ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీ పర్సెప్షన్లో ఏమైనా మారిందని అనుకోవచ్చా? నేనే ఇచ్చా లీక్, నా దగ్గర నుంచి వెళ్ళి ఉంటుందేమో. హౌస్ వర్కింగ్ విత్ కీర్తి సురేష్ గారు, లైక్ షీఈస్ ఆల్రెడీ సార్లు చెప్పారు నా గురించి. నిర్మాత ప్రొడ్యూసర్ గారు ఇక్కడ హియర్ రాధిక గారు చెప్పండి. యాక్చువల్లీ మీరు అంతకుముందు మలయాళంలో ఒక ఫిల్మ్ చేశారు కదా, కంబైన్ ప్రొడ్యూసర్స్ తోటి. సో బట్ ఇది మీరు సోలో ప్రొడ్యూసర్ కదా, సో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ అండ్ రీసెంట్ టైమ్స్లో ఉమెన్ ప్రొడ్యూసర్స్ ఎక్కువగా వస్తున్నారు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో యాజ్ ఎ ఉమెన్ ప్రొడ్యూసర్గా అండ్ ఐ థింక్ కీర్తి సురేష్ గారు మెయిన్ లీడ్ అండ్ సుహాస్ గారు ఉన్న, సో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? నేను ప్రొడ్యూసింగ్ ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసి 10 years అవుతుందండి, సో ఇట్స్ నాట్ రీసెంట్. ఒక స్టోరీ నచ్చిన తర్వాత టు టేక్ ఇట్ టు ద థియేటర్స్ ఆర్ ఓటీటీ ఇట్స్ అ ప్రొడ్యూసర్స్ జాబ్. అది ఏది వాట్ ఎవర్ కమ్స్ ఇన్ బిట్వీన్. సో అమెజాన్ పద్మ గారితో మాట్లాడటం జరిగింది అండ్ ఆవిడకి కూడా నచ్చింది. సో వీ థాట్ విల్ కొలాబరేట్ అండ్ టేక్ ఇట్. ఇంకా వన్ ఆఫ్టర్ ద అనదర్ ఐ థింక్ ఎవ్రీ వన్ కేమ్ ఆన్ బోర్డ్. ప్రొడ్యూసర్స్ కొలాబరేటివ్ ప్రొడ్యూసర్స్ ఉంటే ఎప్పుడన్నా బాగుంటుందండి. ఇండిపెండెంట్గా చేసేది కష్టాలు ఎప్పుడు ఉండేది, బట్ వెన్ పీపుల్ కొలాబరేట్ విత్ యూ ఇట్ బికమ్స్ ఈజియర్. కొంచెం లోడ్ ఇట్ గెట్స్ డిస్ట్రిబ్యూటెడ్, బట్ అదర్వైజ్ ఇట్స్ బీన్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. కలిసి చేసినా బాగుంటుంది, ఇండిపెండెంట్గా చేసినా బాగుంటుంది. ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ ఇన్ దాట్ వే ఇన్ వర్కింగ్. సో రాధిక సో Yes. 28 వర్కింగ్ డేస్లో ఫినిష్ చేశాను చెప్పన్నారు కదా ప్రాజెక్ట్. సో Yes. అది స్క్రిప్ట్ అంతే డిమాండ్ చేస్తుందా, లేదంటే ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద డెడ్ లైన్స్ ఫ్రమ్ ద ఓటీటీ యాజ్ వెల్? There are no deadlines from the OTT as such. No. లేదండి, ఏ మాటకి ఆ మాట చెప్పాలి. డెఫినెట్గా దెర్ ఆర్ నో డెడ్ లైన్స్ యాజ్ సచ్. ఇట్స్ బీన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కొలాబరేటింగ్. అంటే ఐఎమ్ ఎ ప్రొడ్యూసర్ హూ బిలీవ్స్ దట్ ఇట్ హ్యాస్ టు బి రిసోర్స్ఫుల్. అంటే ఇది డిమాండ్ చేస్తే స్క్రిప్ట్ తప్పకుండా మనం షూట్ చేస్తాం. 40 days అంటే 60 days కూడా షూట్ చేస్తాం. ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్లో కూర్చొని అందరం కలిసి చేస్తే అది 20 daysలో అవ్వచ్చు, 28 daysలో అవ్వచ్చు. దే వాజ్ నో ప్రెషర్ యాజ్ సచ్. పెట్టుకున్నాం ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు బికాస్ బడ్జెట్ డజంట్ అలౌ అస్. అండ్ కొంచెం 2-3 days లోపలే, అంటే బిఫోర్ దాట్ ఓన్లీ వీ ఫినిష్ ఇట్. ఆల్ థ్యాంక్స్ టు ద ప్లానింగ్, ద కంప్లీట్ టీమ్, everyone, Ani, Divakar, Nagendra Garu, everyone, the whole team basically. Everyone just came together and that was possible only because of that. Suhas Garu.